సంచలనం సృష్టించిన నీటిపారుదల శాఖ ఏఈఈ నికేష్ కుమార్ అక్రమాస్తుల కేసులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. నికేష్ కుమార్ కేసులో తవ్వెకొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి. నికేష్ కుమార్ అవినీతి చిట్టాగుట్టును ఏసీబీ అధికారులు విప్పుతున్నారు. ఆయన గత 10 ఏళ్లలో 200 కోట్లకు పైగానే అక్రమాస్తులు పోగేసినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది. 200 గజాల ఎన్ఓసీకి 4 లక్షలు, 2 ఎకరాలు దాటిన వాటిలో జరిపే నిర్మాణాలకు 50 లక్షల లంచం డిమాండ్ చేసినట్టు ఏసీబీ గుర్తించింది. మొయినాబాద్ పరిధి తోల్కట్ట, సజ్జన్పల్లి, నక్కలపల్లిలో ఆయనకు ఫామ్ హౌస్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నికేష్ కస్టడీలోకి తీసుకుని అతడి సమక్షంలోనే లాకర్లను తెలవారని నిర్ణయించారు. మరోవైపు 5 ఐఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమ అక్రమార్జనతో నికేష్ కుమార్ కుటుంబ సభ్యుల పేరిట పలు ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. కోర్టు అనుమతితో ఆయన బ్యాంక్ లాకర్స్ ను ఓపెన్ చేసేందుకు చర్యలు ప్రారంభించారు. అక్రమాస్తులు బినామీల చిట్టా సిద్ధం చేస్తున్నారు. కాగా అక్రమాస్తుల కేసులో ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ ను ఏసీబీ శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గండిపేట మండలం పీరం చెరువు, పెబెల్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో ఇంట్లో సోదాలు ముగిసిన తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నికేష్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. నికేష్ కుమార్ అడ్డగోలుగా అనుమతులు ఇచ్చినట్టు గుర్తించింది. వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా కన్వర్షన్ చేసేందుకు కూడా భారీగా లంచాలు తీసుకున్నట్టు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. నికేష్ కుమార్ అవినీతిలో ఏసీబీకి చిక్కిన ఆస్తులు చాలా తక్కువ అని తెలిసింది. మరిన్ని ఆస్తుల వివరాలతో పాటు బినామీలను గుర్తించేందుకు ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నేడు నికేష్ ను ఏసీబీ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అమూల్య, ఇరిగేషన్ అధికారి నికేష్ కుమార్ ఆస్తులు తవ్వే కొద్ది కూడా బయటపడతా ఉన్నాయి. ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోతా ఉన్నారు. ఏదైతే రెడ్ హ్యాండెడ్ గా అవినీతి కేసులో రెడ్ హ్యాండ్ గా పట్టబడినటువంటి నికేష్ కుమార్ ను ఇప్పటికే నిన్న ఉదయం ఆయనను జడ్జి ముందు హాజరుపరచడం జరిగింది. అతనికి 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఈ నెల 13 వరకు కూడా ఆయన జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంటారు. అయితే ఇప్పటికే పలు లాకర్లతో సహా కీలకమైన డాక్యుమెంట్స్ కూడా పోలీసులు ఏసీబీ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. లాకర్లను తెరిచేందుకు కూడా అదేవిధంగా మరిన్ని అక్రమాస్తులను రాబట్టేందుకు అతన్ని ప్రశ్నించేందుకు ఏసీబీ అధికారులు ఈ రోజు ఆయన్ను కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే 19 చోట్ల సోదాలు నిర్వహించి అదేవిధంగా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అతనికి 200 కోట్లకు పైమాటే ఆస్తుల విలువ ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చాలా వరకు కూడా కమర్షియల్ కాంప్లెక్స్, ఫ్లాట్స్, విల్లాలు ఉన్నట్టుగా కూడా అతని పేరు మీద, అదేవిధంగా అతని బంధువులు, స్నేహితుల పేర్ల మీద ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా అతనికి ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ లోనే ప్రతి నెల కూడా లక్షల్లో ఆదాయం వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా గండిపేట ప్రాంతంలో, అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అతనికి ఎన్ఓసి ఇచ్చే అధికారం ఉండడంతో దాన్నే అతను ఆసరాగా చేసుకుని చాలా వరకు కూడా రియల్టర్ల నుంచి, అదేవిధంగా ఇతర అక్రమార్కుల నుంచి కూడా చాలా వరకు లక్షల్లో డబ్బులు వసూలు చేశారని చెప్పేసి కూడా ఇప్పటికే ఏసీబీ దృష్టి సారించడం జరిగింది. అదేవిధంగా గత 4 సంవత్సరాలుగా కూడా గతంలో అతను ఇచ్చిన ఎన్ఓసీలు ఎవరెవరికి ఇచ్చారు, సో అవన్నిటినీ కూడా మరోసారి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు అయితే దానిపై దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా అతని లాకర్స్, అదేవిధంగా బినామీలపై ప్రత్యేకంగా ఏసీబీ అధికారులు అయితే దృష్టి పెట్టడం జరిగింది. గతంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ లో ఆయన ఎన్ఓసీలు ఇచ్చినటువంటి వాటిని కూడా మరోసారి వాటన్నింటినీ కూడా పరిశీలించాల్సిందిగా అధికారులందరికీ కూడా ఏసీబీ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అతనికి గత ప్రభుత్వ పెద్దలతో కావచ్చు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. సో వాటి ద్వారానే అతను ఇంత పెద్ద అవినీతికి పాల్పడ్డట్టు కూడా సో ప్రాథమికంగా ఏసీబీ అధికారులు అయితే అంచనా వేస్తా ఉన్నారు. సో దీన్ని పూర్తి దర్యాప్తు తర్వాత, పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంకా ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఉంది, ఇంకా అక్రమాస్తులు ఇంకా ఇవేనా, ఇంకా ఉన్నాయా అనే వాటిపై కూడా అధికారులు అయితే దృష్టి సారించడం జరిగింది. ఈ రోజు ఏసీబీ అధికారులు నికేష్ కుమార్ ను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.